సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా మనం అందరం సమకూడి మందిరంలో మరి ఏ రీతిగా ప్రార్థన చేయగలుగుతున్నామంటే, దేవుని స్తుతించగలుగుతున్నామంటే ఆయన యొక్క ఉచితమైన ప్రేమే. కనుక మరి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుని యొక్క ప్రేమ కలిగిన మాటలు విందాం, దివ్యమైన మాటలు విందాం. ఎందుకంటే దేవుని మాట వింటే మనం బ్రతుకుతాం. కనుక మనుషుడు వృత్తి వల్ల కాదు, కానీ దేవుని నుండి వచ్చే ప్రతి మాట వల్ల మనుషుడు జీవిస్తాడని మనకి లేఖనము సెలవిస్తుంది. కనుక లేఖనముకి వెళ్దాం. పరిశుద్ధుడని యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. చాలా చాలా ఇక్కడ మనం చాలా మంది యొక్క మాట విన్నాం. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పబడిన మాటలో మనం గమనిస్తే కనుక, క్రీస్తులో శ్రమపడిన వారు, క్రీస్తు నామములో హింసింపబడిన వారు ధన్యులని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ప్రియనేస్తమా సంగమా, ఈనాటి దినాన దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు. మనం కనుక జాగ్రత్తగా మనము జ్ఞానందాం, ఆలకిందాం. 12వ వచనంకు వెళ్దాం. వల్ల శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. చాలండి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి చాలా మంది భక్తులు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మొదటిగా మనం చూస్తే అబ్రహాం గారిని మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఉందాం. ప్రత్యేకించి దేవుడు అబ్రహాం గారిని ఎన్నుకున్నాడు. గల కారణం ఏంటంటే, దేవుడు అబ్రహాంని ఎన్నుకున్నాడు. ఎందుచేతనంటే అబ్రహాం పట్ల, అబ్రహాం యొక్క కుటుంబం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. దేవుడు కొన్ని కుటుంబాలను, కొంతమంది వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబాలు, వ్యక్తులు, మనుషులు కొన్ని శోధనలో పడతారు, కొన్ని ఇబ్బందుల్లో పడతారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, శోధన సహించేవాడు ధన్యుడు అని మాట మనకి వినిపిస్తుంది ఈరోజు. ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నానంటే, ఎందుకు ఈ మాట నేను తెలియపరుస్తున్నానంటే, దైవ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే మనము అబ్రహాం కుటుంబాన్ని, తదుపరి ఇస్సాకు కుటుంబాన్ని, తదుపరి యాకోబు కుటుంబాన్ని ఇలా చూసుకుంటూ వెళ్తే దేవుని యొక్క ప్రణాళిక మనకు కనిపిస్తుంది, దేవుని యొక్క సంకల్పం మనకు కనిపిస్తుంది. ఇలా ప్రత్యేకంగా మనం ఆలోచన చేస్తే, రాహేలుకు జన్మించినటువంటి కుమారుడు యోసేపును మనం తీసుకోవచ్చు. యోసేపు పట్ల దేవుని యొక్క అపారమైన ప్రణాళిక ఉంది. యోసేపు చాలా శోధనలు పడ్డాడు, చిన్ననాటి నుండే శోధనలు పడ్డాడు. స్వయాన తన సహోదరులు, రక్త సంబంధికులే తను ఇబ్బంది పెట్టారు యోసేపుని. ఇస్మాయిల్ నమ్మేశారు, వేరే దేశానికి వెళ్ళిపోయాడు. అంత మాత్రమే కాదు కానీ చెరసాల్లో కూడా
పడ్డాడు. యోసేపు చేసిన తప్పు ఏమిటి? యోసేపు చేసిన పొరపాటు ఏమిటి? దైవ గ్రంథం మనం పరిశీలన చేస్తే, చదివితే కనుక మనకి చాలా క్లియర్గా, అంటే మనకి అర్థమవుతుంది. చిన్ననాటి నుండి తండ్రి పట్ల ప్రేమ కలిగిన బిడ్డ, సహోదరులు ప్రేమించినటువంటి వ్యక్తి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నప్పుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఒక ప్రణాళిక సిద్ధం చేసినప్పుడు కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. వాటిని తట్టుకునే శక్తి కూడా, అద్భుతమైన మాట ఏంటంటే, వాటిని తట్టుకునే శక్తి కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నీ శక్తి కాదు, నీ బలం కాదు, నీ యొక్క ఆలోచన కాదు, కానీ దేవుడే దాన్ని తట్టుకునే శక్తిని ఇస్తాడు. కనుక మన యోసేపుని చూస్తే ఎందుకంత సంకల్పము, ఎందుకంత ప్రణాళిక సిద్ధపరిచాడు యోసేపుకి? ఎందుకంటే మనం చాలా 4 విధాలుగా, అంటే అన్ని కోణాల్లో చూస్తే యోసేపు జీవితం అద్భుతం. ఏనాడు కూడా శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఎప్పుడు కూడా దేవుని దూషించలేదు. ఇంకో మాట చెప్పాలంటే, తన యవ్వన కాలము చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు, పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. అంటే మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, ఒక రాజ్యాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక సిద్ధపరుస్తాడు. దేవుని యొక్క సంకల్పము ప్రారంభమవుతుంది. కానీ మనం ఏం చేయాలంటే తట్టుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఇవన్నీ మనం ఎప్పుడైతే కోల్పోతామో నువ్వు నిజంగా అపవాది వలలో చిక్కుంటావు. ఎందుకంటే నీవు ఖచ్చితంగా దేవుని సంకల్పంలో ఉన్నప్పుడు, నీవు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నప్పుడు, నువ్వు రానున్న రోజుల్లో ఇంకా నువ్వు అద్భుతాలు చూస్తావు. అలాగే యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం. ఏనాడు కూడా దేవుని దూషించలేదు, పాపము చేయలేదు, అనరాని మాట కూడా దేవుని ఎప్పుడు కూడా అనలేదు. నాకెందుకు ఇది శ్రమలు అనలేదు. శరసాల్లో సంతోషంతో దేవుడిచ్చిన మహాకృపను బట్టి తన జీవితం గడుపుతూ, పరిశుద్ధంగా ఉంటూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని ఆశ్రయంగా చేసుకుంటూ, దేవుని ఆధారంగా చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తుండగా దేవుని యొక్క కృప ప్రారంభమైంది. హల్లెలూయా. ఏమయ్యాడు? ఐగుప్తు దేశానికి ఏమయ్యాడండి? రాజు అయిపోయాడు. రాజు అయ్యాడు. ఎందుకంటే మొదటిగా దేవుని యొక్క సంకల్పం ఉంది. ఎందుకో తెలిసినా అబ్రహాం కుటుంబాన్ని కాపాడాలి, యాకోబు కుటుంబాన్ని కాపాడాలి. దేవుడు సిద్ధం చేశాడు ప్రణాళిక. అందుకే యోసేపును చెప్పాలంటే ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కానీ మనం ఇక్కడ ఈ రోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి చెబుతున్న మాట ఏంటంటే, నీ పట్ల కూడా, నీ కుటుంబం పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. నువ్వు తొందరపడకూడదు. ఆలస్యం అవుతుంది. ఆలస్యం వెనకాల ఏముంటుంది? అద్భుతం ఉంటుంది. హల్లెలూయా. మన దైవ గ్రంథంలో చూస్తే అనేక భక్తులు మనం చూస్తున్నాం. దేవుడి ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబాలు, దేవుడి ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు మనం చూస్తున్నాము. ప్రత్యేకించి అపోస్తలుడైన పౌలు విశ్వాసాన్ని హింసించాడు, సంఘాన్ని హింసించాడు, దేవుని వెంబడించిన వారిని బాధ పెట్టాడు. ఇంకా చెప్పాలంటే వారిని మృతికి కూడా అపోస్తలుడైన పౌలు సమ్మతించాడు.
అంత విధంగా అలాగే అనేక సార్లు హింస పెడుతూ ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి అపోస్తలుడైన పౌలు వారు. ఇక్కడ కూడా ఆలోచన చేద్దాం, ఇక్కడ కూడా మనం గమనిద్దాం. అటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఏముంది? అపోస్తలుడైన పౌలు వారి పట్ల ఏముంది? ఒక సంకల్పం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. అందుకే దేవుడు ఈ లోకంలో ఎంతో మంది చెప్పాలంటే ఈ లోకానికి వ్యతిరేకంగా బ్రతుకున్న మనుషులు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజలు, అనేక దుర్మార్గుల పనులు చేస్తూ, అనేక చెడు కార్యాలు చేస్తూ చాలా మంది ఉన్నారు. కానీ వారి పట్ల కూడా దేవుడు ఒక సంకల్పం కలిగి ఉంటే నిజంగా ఆ వ్యక్తి ధన్యుడు, నిజంగా కుటుంబము ధన్యత పొందుకుంటుంది. ప్రియ సంగమా, ఈ రోజు మనము ఒక ఆలోచనకి వద్దాం. మరి మన పరిస్థితి ఏంటి? మన స్థితి ఏమిటి? నా దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? లేదంటే నీవు కూడా నా యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు ఒక సంకల్పం సిద్ధం చేశాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మాలి ఖచ్చితంగా. నీ పట్ల ఒక సంకల్పం కలిగి ఉంది కాబట్టి నువ్వు దేవుని మందిరానికి రాగలుగుతున్నావు. ఒక ఉద్దేశం కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నీ పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. అందుచేత మనం శోధన వచ్చినప్పుడు ఇది నాకు దేవుడు ఇచ్చాడని మనం అనకూడదు. ఎందుకో తెలుసునా? ఇది నువ్వు భరించినప్పుడు, చెప్పాలంటే అనుభవించినప్పుడు, వాటిని పొందుకున్నప్పుడు నిజమైనటువంటి ఆనందము, సంతోషము తప్పక దేవునికి ఇస్తాడు ఖచ్చితంగా. ఈ లోపల మంది ఏంటంటే తొందరపాటు, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎప్పుడు నా దేవుడు నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఇంకా ఇన్ని కష్టాలా, ఇన్ని ఇబ్బందులా, దేవుడు నా ప్రార్థన వినడం లేదా? నీ ప్రార్థన లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు? ఎలా నీ పని నువ్వు చేసుకోగలుగుతున్నావు? దేవుని కృప ఉందా లేదా? ఉందని. కనుక అపోస్తలుడైన పౌలు చక్కని మాట చూద్దాం. అపోస్తల కార్యం చూద్దాం. 9వ అధ్యాయం. అపోస్తల కార్యం దేవుడు ఎలా చెప్తున్నాడో అపోస్తల పౌలు గురించి 9వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 11వ వచనం నుంచి చదువుదాం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి అండి? అపోస్తలుడైన పౌలు గురించి మాట్లాడుతున్నాడు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనులు ఎదుటను, రాజులు ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాడు. చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నా నామం పేరిట ఎన్ని శ్రమలు ఉంటాయో. మనం ఒక్క శ్రమ కూడా అనుభవించున్నాం. ఎవరైనా ఏదైనా అంటే సరే అవమానం మనకి. ఎవరో ఏదో అనుకుంటారు, ప్రభుని నమ్మితే, ప్రభుని అనుసరిస్తే ఏదో అనుకుంటారు, హేళనగా అనుకుంటారు, సిగ్గుపడతారు. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? అపోస్తలుడైన పౌలు గురించి, ఇదిగో నా నామం ప్రతి ఎన్నైతే శ్రమలు ఉన్నాయో అవన్నీ కూడా నేను అపోస్తలుడైన పౌలుకి చూపిస్తాను, అనుభవించేలా చేస్తానన్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? మనకు అనిపించవచ్చు, ఏంటి అన్ని శ్రమలా, అన్ని ఇబ్బందులా?
కానీ అపోస్తలుడైన పౌలు పట్ల దేవునికి ఏం కలిగి ఉంది? ఏం కలిగి ఉందండి? ఏం కలిగి ఉందండి? చెప్పండి, ఏం కలిగి ఉంది? ప్రణాళిక కలిగి ఉంది కాబట్టి, ఒక సంకల్పము కలిగి ఉంది కాబట్టి. అందుకే దాని ముందు మాట ఏం చెప్తున్నాడో తెలుసా? మళ్ళా చెప్తాం. నీవు వెళ్ళము అన్యజనులు ఎదుటను, చాలా మాట, రాజులు ఎదుటను, అధికారులు ఎదుటను నేను నిలబెడతాను. ఎవరిని? అపోస్తలుడైన పౌలు. ఎన్నైతే శ్రమలు ఉన్నాయో, నా నామ పేరిట ఎన్నైతే శ్రమలు కలిగి ఉన్నాయో వాటినన్నింటినీ రుచి చూపిస్తాను అపోస్తలుడైన పౌలుకి. ఏం చేశాడని ఇంతకీ నేనంతా చెప్పాలని చాలా సమయం పడుతుంది, కానీ ఇక్కడ మన అంశం అది కాదు. కానీ మనం ఆలోచన కలిగి ఉంటే అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడని మనం చెప్తాం. ఆ నిరీక్షణ కలిగేటట్టు చేసింది ఎవరు? ఎందుకు? తండ్రే చేశాడు. ఎందుకని? అబ్రహాం పట్ల, కుటుంబం పట్ల ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు. ఒక మొదటి అడుగు చెప్పాలంటే, తర్వాత ఇస్సాకు వలన ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. అందుకే ఇద్దరు కుమారులు ఇచ్చాడు. ఎవరు? ఇస్సాకు ఇద్దరు కుమారులు ఇచ్చారు. ఎవరు? యాకోబు, ఏశావు. ఇద్దరు ఇచ్చారు. ఇందులో మళ్ళా సంకల్పం ఉంది. మొదటిగానే ఏర్పాటు చేసుకున్నాడు యాకోబును. ఇవన్నీ ఎందుకు చెప్తాను? చివరిలో చెప్తాను. మరలా ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? యాకోబుని. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఇప్పుడు అబ్రహాం జీవిస్తున్నాడు, అబ్రహాం ఎన్నుకున్నాడు. ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు యాకోబుని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ఎప్పుడు చేసుకున్నాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దేవుని యొక్క సంకల్పం ఎలా ఉందో చూడండి. దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందండి? నువ్వు అనుకుంటున్నావేమో, నీవు రూపింపబడక మునిపే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ఏర్పరచుకుంటేని అంటున్నాడు. మరి నిన్ను ఏర్పాటు చేస్తున్నాడా? నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా? ఏర్పాటు చేసుకుంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే, అపోస్తలుడైన పౌలుని ఎలా తీసుకొచ్చాడో నిన్ను కూడా అలాగే తీసుకొస్తాడు. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ప్రభు పాదాల చెంతకి రావాల్సిందే. కనుక ఇలాగే ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఆలస్యం అవుతుంది. యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో యోసేపుని ఏర్పాటు చేసుకున్నాడు, యోధాని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క సంకల్పం అలా ఉంటుంది. ఏర్పాటు చేసుకున్నాడంటే దానికి అర్థం ఉందా? దానికి ప్రయోజనం ఉంటుందండి? దేవుని యొక్క ప్రణాళికలు ఉంటే మనకు ప్రయోజనం ఉంటుందా ఉండదా? దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడంటే ప్రయోజనం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ప్రతి కుటుంబానికి ఉంటుంది. కానీ దేవుని ఏర్పాటు నీకు ఎలా తెలుస్తుంది? దేవుని యొక్క ఉద్దేశాలు నీకు ఎలా తెలుస్తుంది? దేవుడు నా పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు, నా కుటుంబం పట్ల నీకు ఎలా తెలుస్తుంది? వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి. నేను అనేక మంది అవమానపరచవచ్చు, అనేక మంది నేను ఇబ్బంది పెట్టవచ్చు. ఎందుకో తెలుసా? ఇవన్నీ దేవుని సంకల్పంలో ఉన్నా కాబట్టి, ప్రణాళికలను సిద్ధపరిచి ఉన్నా కాబట్టి నువ్వు అనుభవించాలి. పూర్తిగా నువ్వు జీవించినంత కాలమా? కాదు. మన దేవుడు అటువంటి దేవుడు కాదు. కొంతకాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మీరు పరిపూర్ణంగా చేస్తానంటున్నాడు. కొంతకాలం మనం సహించినంత కాలమే దేవుడు. ఎందుకంటే తన పోలికలు చేసుకున్నాడు. మనం ఎందుకు ఇబ్బంది పెడతాడు దేవుడు? ఎందుకు ఇబ్బంది పెడతాడు చెప్పండి? తన ఇష్టపూర్వకంగా చేసుకున్న దేవుడు, తన పోలికలు చేసుకున్న దేవుడు మనం ఇబ్బంది పెట్టడానిక, బాధ పెట్టడానిక కాదు. దేవుడు నీకు మంచి స్థితిని ఇవ్వాలని, గొప్ప స్థితి నీకు ఇవ్వాలని, ఒక ఉన్నతమైన స్థితిలో మీ కుటుంబం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము, ఆనందము, సంతోషము. కానీ ఈ లోపల నువ్వు తొలగిపోతే,
ఈ లోపల నువ్వు తొలగిపోతే ఆ సంకల్పంలో ఆ ప్రణాళిక నువ్వు బయటికి వస్తే ఏముంటుంది? ఏం సాధించగలవు? అప్పుడు నీకు ప్రారంభమవుతాయి. ఏంటో తెలుసా? నిజమైన శ్రమలు ఏంటో నీకు అర్థమవుతుంది. అప్పుడు ప్రారంభమవుతుంది నీకు. దేవుని శ్రమను నువ్వు ఓర్చుకోకపోతే, భయంకరమైన శ్రమలను నువ్వు బయటకు వచ్చినప్పుడు దేవుని నుండి నువ్వు శ్రమను అనుభవించగలవా? అప్పుడు అనుభవించగలవా? తట్టుకోగలవా నువ్వు? ఏంటో తెలుసా? అప్పుడు ఎవరి ప్రణాళిక ఉంటుంది తెలుసా నీ పట్ల? సాతాను యొక్క ప్రణాళిక నీ పట్ల ఉంటుంది. వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను నిత్య నాశనానికి పంపాలని వాడి ఉద్దేశం. దేవుడైతే ప్రణాళిక నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని అనే ఉద్దేశం. అపవాదిక ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? వాడి ప్రణాళిక సిద్ధం చేశారంటే నువ్వు బయటికి రాగలవా? రాలేదు. అందుకే దేవుని దగ్గరికి రావాలి. మనం ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? ఏమనుకుంటున్నాం మనం దేవుడు అంటే? ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేస్తే, నిజమా నా దేవుడు నా పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడా? మరి నేనేంటి? నా బ్రతికేంటి? ఏం చేస్తున్నా నేను? ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? ఎప్పుడైనా మనం ఆలోచన కలిగి ఉన్నామండి? కానీ ఒక్కటి మాత్రం మనం ఈరోజు ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. నీకు శ్రమలు వస్తున్నాయా? ప్రభు నామమున శ్రమలు పడుతున్నావా? ఇబ్బంది పడుతున్నావా? అది కొంతకాలమే. మరి భక్తులు మనం చూస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నిరీక్షణ కలిగి ఉన్నాడు అబ్రహాము. వాగ్దాన దేశం కొరకు ఎదురు చూశాడు, కుమారుడు కొరకు ఎదురు చూశాడు. ఎంత నిరీక్షణ కలిగిన అబ్రహాము! మరి అటువంటి నిరీక్షణ మనకు ఉందా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఇది నన్ను శోధిస్తున్నాడు దేవుడు నువ్వు అంటున్నావా? కాదు. క్లియర్గా చెప్పినాడు యాకోబు భక్తుడు, అది ప్రభు వల్ల కాదు. ఎందుకు వస్తుందా శోధన? ఏంటి దేవుడు పెడతాడా శోధన? చెప్పండి. దేవుడు పెడతాడా? ఆ శోధన ఏంటో తెలుసు. ఎందుకు వస్తుంది తెలుసా? మనం చేసిన పని దాన్ని బట్టే వస్తుంది. మనం ఆలోచన చేద్దాం. యోసేపు ఎంత ఓర్చుకున్నాడండి చెప్పాలంటే, ఎంత ఓపిక అండి, ఎంత సహనం అండి. ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్న ప్రతి ఒక్కరిలో. నీలో సహనం ఉందా? ఓపిక ఉందా? ఓర్పు ఉందా? విశ్వాసం ఉందా? నమ్మకం ఉందా? ఇవన్నీ చూస్తాడు దేవుడు. ఇవన్నీ చూస్తాడండి దేవుడు. ఒక మనిషిని పరీక్షించాలంటే అన్ని విధాలుగా నువ్వు పరీక్షిస్తావు కదా. మనం ఆ వ్యక్తి ఎటువంటి వాడు, ఈ ఊరికి కొత్తగా వచ్చాడు, ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చాడు, ఎలా ఉంటాడు, వారి తల్లిదండ్రులు ఏంటి, వారి కుటుంబ పరిస్థితి ఏంటి, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారు ఏం చేస్తారు, ఇన్ని రకాలుగా మనం ఆలోచన చేస్తే దేవుడు ఆలోచన చేయలేదు. వారి పుట్టుపూర్వక బయటకు చేస్తాం. మరి దేవుడు నిన్ను కన్నా దేవుడు, నిన్ను పెంచిన దేవుడు, ఆయన అరచేతిలో చెక్కుకున్న దేవుడు, మరి నిన్ను ఎలా చూస్తారండి దేవుడు? ఎలా చూస్తారు? నేను కూడా చెప్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ పత్రిక, రెండవ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమ పడము, సువార్తను పరిచయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నీకిప్పుడే పానార్పణముగా పోయిపడుచున్నాను. నేను వెల్లడిపో కాలం సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడేదిని, నా పరుగు కడగొట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని.
ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారందరికీ అనుగ్రహించును. ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడండి. ఇంకా నాకు కొన్ని దినాలు నేను చనిపోతాను అంటున్నాడు. ఇంకా కొన్ని దినాలు చనిపోతాను, కానీ నా పరుగు తుదముట్టించదు. పోరాటం చేశాను. దేనికి పోరాటం చేశాడు? విశ్వాసంలో పోరాడాను. నేను విజయం సాధించాను. ఏ మనిషి చెప్తాడండి అలాగా? ఎంత ధైర్యం ఉండాలనే మాట చెప్పడానికి. ఈ లోకంలో నేను పోరాటం చేశాను, ఎదుర్కొన్నాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏం పొందుకున్నాను? నేను స్వయాన అపోస్తలుడైన పౌలే చెప్పుకుంటున్నాడండి. అంటే ఎందుకు ఈ మాట చదివించానంటే, అక్కడ దేవుడు ఏమన్నాడు? నా నామం పేరిట నా పేరిట ఎన్నైతే శ్రమలు ఉన్నాయి వాటిని అన్నిటినీ అనుభవిస్తాడు. అపోస్తలుడైన పౌలు అనుభవించాడు. దానికి ప్రతిఫలం ఏంటి? ఇక్కడ నీతి కిరీటం వచ్చింది. అంటే ఇక్కడ మనకి మరలా అర్థం చేసుకుందాం. ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు, ఒక వ్యక్తి పైన, కుటుంబం పైన ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు దేవుళ్ళ విశ్వాసం అలా ఉంటుంది. నమ్మకంగా నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు. అంటే మనం ఆలోచన చేస్తే, ఏదో నేను వస్తున్నాను ప్రార్థనకి, ఏదో సన్నిధికి వస్తున్నాను, లేదు, ఈ పట్ల ప్రణాళిక ఉంది. తొందరపాటు వద్దు, మనకి తొందరపాటు వద్దు. ఇంకా ఓర్పు కలిగి ఉందాం, సహనం కలిగి ఉందాం. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. యోసేపు చెప్పాలంటే 14 సంవత్సరములు అంటే లైఫ్ శరసాల్లో ఉంటాడు. 14 సంవత్సరాలు మారలేదు, ఎంత అనుభవించుంటాడు. కానీ తరువాత దేవుడు తన జీవితాన్నే మార్చేశాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ అర్థం చేసుకుందాం, ఆలస్యమైన అద్భుతం జరుగుతుంది. ఖచ్చితంగా దేవుడు నువ్వు ఏ రీతిగా అనుకుంటున్నావో, నీ కుటుంబం కొరకు, నీ కొరకు నువ్వేమనుకుంటున్నావో దేవుడు రెండెంతలుగా మేలు చేస్తాడు. అయితే ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభు గారి గురించి కూడా కొన్ని మాటలు చెప్పుకుందాం. యేసు ప్రభు గారు బాప్తిసం తీసుకుంటున్నారు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు తండ్రి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అప్పుడు ఏం చేశాడండి ప్రభు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మరలా రూపాంతరం చెందిన తర్వాత రూపాంతరం కొండ దగ్గర కూడా ఇదే మాట అంటాడు. పేతురు, యోహాను, యాకోబు దగ్గర ఇదే మాట అంటాడు. ఆయన చెప్పింది వినండి, ఆయన మాట వినండి అని చెప్పాడు. ఏమంటాడు అక్కడ కూడా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించండి, ఆయన చెప్పింది వినండి, చాలన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు గారికి ఎందుకు అన్నాడు నా ప్రియ కుమారుడు అని? తండ్రి అయిన దేవుడు ఎందుకు అన్నాడు ఈయన నా ప్రియ కుమారుడు యేసు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను? రెండో మాట. మూడో మాట, ఆయన చెప్పింది చెయ్యండి. ఈయన నా ప్రియ కుమారుడిని ఎందుకు అన్నాడంటే, ఇక్కడ మనం అందరం చూసాము, అబ్రహాం కుటుంబాన్ని చూసాము, ఇస్సాకు కుటుంబాన్ని గురించి విన్నాము, యాకోబు గురించి విన్నాము, ఇంకా చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు గురించి విన్నాము, ఇంకా చెప్పాలంటే దావీదు కుటుంబం గురించి విన్నాము, మన అనేక మార్లు మోషే గారి గురించి విన్నాము. వీళ్ళందరూ కూడా ఒక కుటుంబానికి దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పము, దృఢమైనటువంటి ప్రణాళిక, ఇవన్నీ కలిగి ఉన్నారు. కానీ యేసు ప్రభు గారు ఎవరి గురించి? యేసు ప్రభు గారు ఆయన ఈ లోకానికి వచ్చి మరణించారంటే ఎవరి గురించి చెప్పాలి? ఆయన స్వలాభం గురించా, ఆయన మేలు గురించా? ఇక్కడ ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు వారు మరణించారంటే అది ఎవరికి లాభం? మనకే లాభం.
ఆయన రక్షణ తెచ్చాడు. మనందరినీ రక్షించాలని దేవుడు రక్షణ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఆలోచించేద్దాం, ప్రభు ఎంత ప్రేమమయుడు, ఎంత కరుణగల దేవుడు. అతిగా ఆయన సిలువ యాగం చేసి 2 చేతులు ఎత్తి, ఇదిగో మీ అందరి కొరకు నేను ప్రాణం పెడుతున్నాను, మీ అందరి శ్రేయస్సు కొరకు, మీ అందరికి మేలు పొందాలని, మీరందరూ రక్షణ పొందాలని, మీ కొరకు, మీ అందరి కొరకు నేను ప్రాణం పెడుతున్నానని ఆయన సిలువలో మరణించాడు. ఆయనకు ఉపయోగమా? ఇక్కడ చెప్పండి, అబ్రాహాం కుటుంబం కొరకు దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు, వారి శ్రేయస్సు కొరకు. ఇస్సాకు, యాకోబు వారి కుటుంబం కొరకు, యోసేపు వారి అందరి శ్రేయస్సు కొరకు, ఈ లోకానికి సంబంధించి. కానీ యేసుక్రీస్తు వారైతే, యేసు ప్రభు వారైతే మనందరి కొరకు మరణించారు. అందుకే దేవుడు ఏమిచ్చాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకో తెలుసా? ప్రపంచమంతటికి, మానవులకి అందరికీ రక్షణ కలగాలని ఆయన మరణించాడు. ఆయన కొరకు కాదు, ఆయన కొరకు కాదు. ఎందుకో తెలుసా? నా తండ్రి నా ప్రియ కుమారుడు అన్నాడని కాదు. ప్రియులందరూ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వారందరి కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు. ఇది ఎవరికి లాభం? బందీకాలంలో ఉన్నట్టు మనము, చీకటి బ్రతుకులో మనం అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడంటే మనం అడగచ్చు, మరి ఎన్ని సంవత్సరాలు ఆయన హింసపడ్డాడు? ఎవరి గురించి చెప్పండి? ఎన్ని సంవత్సరాలు బ్రతికినంత కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి ఆయన? ఆయన కొరక, ఎవరి కొరకండి? ఆయన కొరక అంత సహనం కలిగి ఉన్నాడు. అన్ని దెబ్బలు తిన్నాడు, కొరడాలతో కొట్టారు. ఇవన్నీ ఆయన కొరక. నా తండ్రి నాకు గిరిదిస్తాడనా? కాదే. ఎవరి గురించి అండి? మనందరి కొరకు, మనందరూ శ్రేయస్సుకొని, మనందరూ మంచిగా ఉండాలని, ఇదిగో దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక వీరు సిద్ధం కలిగి ఉన్నారు కాబట్టి వీరికి మేలు చేయాలని, రానున్న రాజ్యంలో వీళ్ళందరూ కూడా వెళ్ళాలని ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు కాబట్టి ఆయన ప్రాణం తెచ్చారు. మరి మనకి అంత బాధ ఎందుకు? మనకి ఆలస్యం అవుతుందని ఎందుకు ఇబ్బంది? దేవుడు ఆలస్యం వెనక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. కుటుంబం పట్ల, నీ పట్ల ఎందుకు మనకి తొందరపాటు? దేవుడు నిర్మించి, దేవుడు అద్భుతం చేసి నేను మలుచుకుంటాను, నీ కుటుంబం ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాను. మనం భయపడకూడదు. అందుకే అబ్రహాము ఏ విషయంలో భయపడలేదు. ఎందుకో తెలుసా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా చెప్పగలవా? నువ్వు చెప్పగలవా ఎప్పుడైనా? ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు నీడగా ఉన్నాడు. అందుకే మనం ఎప్పుడు కూడా, నువ్వు దేవుడు నమ్ముతున్నావు కాబట్టి, నువ్వు మందిరానికి వస్తున్నావు కాబట్టి, దేవుడు నా పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ఆలోచన కలిగి ఉండు. ఏదో ఒక శ్రమ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, కష్టం వచ్చిందని, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా ప్రార్థన వింటలేదని ఎప్పుడు అనకు. ఎప్పుడు అనవద్దమ్మా. నాకు జవాబు రావడం లేదు, నాకు ఏది జరగట్లేదు. మానవీయ నైజము, మానవీయ ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది. కానీ నీ పట్ల దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? ఆయన ఏర్పాటు చేసిన సంకల్పం గురించి ఎదురు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ పట్ల ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు. నువ్వు తొందరపడకు, మనకు వద్దు తొందర. అందుకే ఇస్సాకు ఏమంటాడు? యెహోవాయే చూచుకొనెను, దేవుడే చూస్తాడు, దేవుడే ఆదుకుంటాడు. ఇలా ఎన్నో మాటలు మనం చెప్పుకోవచ్చు. కనుక మనం ఏ విషయంలో నిరాశ వద్దు, ఏ విషయంలో నిస్పృహకు వెళ్ళొద్దు, కృంగిపోవద్దు, భయపడవద్దు. ఏది నా వల్ల కావడం లేదని నీకు నీవు తక్కువగా చేసుకోకు. ఎందుకంటే తెలుసా? నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు, నీవు నమ్మిన దేవుడు బలవంతుడు, శక్తివంతుడు, గొప్ప దేవుడు. ఎందుకు మనకి భయం?
ప్రియ సంగమా, ఆలోచన చేద్దాము. ఇదిగో నా పట్ల దేవుడి ప్రణాళిక ఉందని దృఢమైన ఆలోచన కలిగి ఉండు. ఆలోచన కలిగి విడిచిపెడతాడా దేవుడు? భక్తులు విడిచిపెట్టలేదు. వారి శిరసాల ఉన్న బందీ గృహంలో ఉన్న వారిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టలేదు. మరి మనల్ని విడిచిపెడతాడండి దేవుడు? నమ్మి వచ్చిన నీవు, ప్రార్థిస్తున్నా నీవు, దేవుడు నిన్ను విడిచిపెడతాడండి? చెప్పండి. ఎన్నటికి విడిచిపెట్టండి. కనుక మనం ప్రార్థన చేద్దాం. నువ్వు ప్రార్థన చేయి, ఒక ఆలోచన కలిగి ప్రార్థన చేయి. ప్రభా, నిజమే తండ్రి, నా పట్ల ఒక సంకల్పం ఉంది అయ్యా, నా పట్ల ఒక ప్రణాళిక సిద్ధం చేస్తావయ్యా, నీకు వందనాలు తండ్రి. నేను ఆ మార్గాన్ని వెళ్తానయ్యా. అయ్యా, నీ చిత్తంలో నేను బ్రతుకుతానయ్యా. భక్తులైన యోసేపుని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. భక్తులైన మోషే గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. వీళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటే వారికంటే ఎక్కువ లాభం మనకి, శ్రమలు వారికంటే ఎక్కువ ఇబ్బందులు మనకి. ఏదో చిన్న శ్రమ వస్తే చాలు, ఇబ్బంది వస్తే చాలు, మనం కృంగిపోతాం. నా జీవితం అయిపోయింది, ఇంకా నా బ్రతికి ఇంతే అని నీకు నీవే ఏం చేసుకుంటావు? తక్కువ చేసుకుంటావు. కానీ దేవుడు తక్కువ చేసే దేవుడు కాదు. దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు కనుక ఆయన సంకల్పంలో ఉన్నటువంటి నీవు, ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి నీవు ఒకటి మర్చిపోకు. దేవుడు ఖచ్చితంగా నా పట్ల కార్యం చేస్తారని నమ్ము. ఖచ్చితంగా దేవుడు నా పట్ల కార్యం చేస్తారని నమ్ము. అద్భుతం చేస్తాడు నా దేవుడు. ప్రార్థించు, సహనం కలిగి ఉండు, ఓపిక కలిగి ఉండు. దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని, నిన్ను ఖచ్చితంగా నీవు నమ్మిన ప్రకారమే, నీవు విశ్వసించిన ప్రకారమే దేవుడు నీకు విడిచిపెట్టడు. ఎన్నడూ విడిచిపెట్టండి. ఏ సమయంలో కూడా నేను విడిచిపెట్టడు. అంతకంటే భాగ్యం ఏం కావాలి? అంటే ఏ క్షణం విడిచిపెట్టాలంటే ఏంటంటే తెలుసా? నువ్వు ఎక్కడున్నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇంతగా మించింది మనకి ఏం కావాలండి? మన దేవుడు అటువంటి దేవుడు. మనుషులైతే మనల్ని విడిచిపెడతారు. బంధువులు కావచ్చు, స్నేహితులు, ఎవరైనా కావచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. సమస్తం ఉన్న దేవుడైనా, అనంత జ్ఞాని అయినా. కనుక మనం ప్రార్థన చేద్దాం. నువ్వు నా కుటుంబం పట్ల నీవు ఉన్న ఇంత గొప్ప ప్రణాళిక ఉందని ఆయన, ఇంత సంకల్పం కలిగి ఉందని ఆయన అని ప్రార్థన చేద్దాం. నిజమైన సంతోషం పొందుకోవాలంటే, నిజమైన ఆనందం పొందుకోవాలంటే ప్రార్థన చేద్దాం. ప్రభా, మా కుటుంబం పట్ల కార్యము జరిగిస్తావయ్యా నమ్మి విశ్వాసంతో ఉంది. ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఏం చేస్తాడు? గొప్ప కార్యం, గొప్ప కార్యం, గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే దేవుడు అధికమైన మేలు చేస్తాడు. ఈ సంగమా, ఆలోచించుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు ఇచ్చిన ఈ సంకల్పాన్ని వృధా చేసుకోవద్దు. సిద్ధపరిచిన ప్రణాళికను మనం వృధా చేసుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా మన పట్ల దేవుడు ఘనకార్యము చేస్తాడు. పరిశుద్ధ వారిని దీవించి ఆశీర్వదించిన పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగి యేసునికి వందనాలు. ఈ సమయం ప్రత్యేకించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా పట్ల మీరు కనపరిచిన, సిద్ధపరిచిన ప్రణాళికను బట్టి, సంకల్పాన్ని బట్టి స్తోత్రాలయ్యా. నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు దేవా. నీకు వేలాది వందనాలు, వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయ తలచండి, కరుణించండి, కృప చూపించండి అయ్యా. చేరి వచ్చిన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా. మీరు సిద్ధపరిచిన ప్రణాళికను బట్టి నీకు వందనాలయ్యా. మీరు ఏర్పాటు చేసిన నాయన సంకల్పాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, మా పట్ల అంత ప్రేమ, కనికరము, కృప ఉంచినందుకు తండ్రి నీకు స్తోత్రాలు. ఈనాటి దినాన్ని మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు ప్రభు. నీకు స్తోత్రాలు. మా ప్రియులందరినీ దర్శించినారు, ప్రతి కుటుంబాన్ని దర్శించమా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అలాగే ఎవరైతే వీక్షించారో వారిని కూడా దీవించమైన, వారి కుటుంబం పట్ల ఘనకార్యము జరిగించమని
యేసు నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా. చేరుడు బిడ్డలందరికీ ఆన్లైన్లో వీక్షించిన ప్రతి బిడ్డకి మేము తోడుగా ఉండి నడిపించుగాక.